ఫ్రెండ్స్ ఇప్పుడు మనం బలుసుపాడు అనే ఊర్లో ఉన్నామండి. ఇది ఇప్పుడు మీరు చూస్తుంది వచ్చేసి ఇది గట్టండి. అంటే సర్కారు డొంక ఇది. ఈ గట్టు పక్కన పొలం దున్నింది కదా! ఇది మొత్తం మనకి 2 ఎకరాలండి సేల్‌కొచ్చింది. ఇగో ఫ్రెండ్స్ ఇప్పుడు దీనిలో మీకు మొత్తం చూపిస్తున్నాను చూడండి. దున్నిన వరకు అనమాట. ఆ చివర ఉంది కదండీ! అక్కడి నుంచి మొత్తం మీరు చూస్తుంది మొత్తం అండి ఆ చివరి దాకా, ఆ బోర్డర్ దాకా. అక్కడి నుంచి ఇదిగోండి ఈ గట్టు ఉంది కదా! జూమ్ ఏస్తున్నా చూడండి ఫ్రెండ్స్. ఇది గట్టు ఉంది కదా! ఈ గట్టు ఇటు చివరి దగ్గరికొచ్చిందండి ఇక్కడికి. ఈ మొత్తం 2 ఎకరాలు ఫ్రెండ్స్ సేల్‌కొచ్చింది. బలుసుపాడు రెవెన్యూ ఇది. ఇది కూడా పూలింగ్‌లో పోయిందండి. బలుసుపాడు రెవెన్యూ మొత్తం పూలింగ్‌లో పోయింది. ఈ కనపడేదేమో మీకు అమరావతి రోడ్ ఎళ్ళొచ్చండి. అమరావతి రోడ్ అది. అమరావతి ఎళ్ళిద్దది. ఈ ఆ కనపడేది అమరావతి సత్తెనపల్లి రోడ్ అండి అది కనపడేది. ఆ తర్వాత ఇటు ఇటొచ్చేసి ఇది బలుసుపాడు ఊరండి అది కనపడేది. బలుసుపాడు ఊరు. జూమ్ ఏస్తున్నా చూడండి ఫ్రెండ్స్. అదిగోండి ఆ కనపడేది బలుసుపాడు ఊరు. ఇదిగోండి ఇటు పక్కేమో ఇది ఖమ్మంపాడు ఊరండి ఇది కనపడేది. ఇది జూమ్ ఏస్తున్నా చూడండి. ఇదేమో ఖమ్మంపాడు ఊరు. ఇటు పక్కేమో పరస. ఇదిగోండి ఈ ఊరేమో పరస. అంటే ఇది ఖమ్మంపాడు నుంచి పరస మీదుగా మనం అమరావతి వెళ్ళే రోడ్లో వస్తాము. అయితే అక్కడ మనకి బలుసుపాడు రెవెన్యూ మొత్తం పూలింగ్ తీసుకున్నారు ఫ్రెండ్స్. ఇది అమరావతి బలుసుపాడు ఈ రోడ్ మెయిన్ రోడ్డు పక్కనే, అమరావతి సత్తెనపల్లి మెయిన్ రోడ్డు పక్కనే ఉంటుంది ఇది. అయితే ఇది మనకి 2 ఎకరాలు సేల్కి వచ్చిందండి. బలుసుపాడు రెవెన్యూలో 2 ఎకరాలు సేల్కి వచ్చింది. ఇది మొత్తం మీరు చూస్తుందంతా ఇదే 2 ఎకరాల పొలం. ఇప్పుడు పూలింగ్‌లో ఇవి తీసుకుంటున్నారు కదా ఫ్రెండ్స్. ఇప్పుడు బలుసుపాడు కూడా చాలామంది తీసుకుంటున్నారు. అయితే ఇది మీరు ఇప్పుడు కొనుక్కుంటే మీకు రేపు ఫ్యూచర్‌లో మనకి పూలింగ్‌లో ప్లాట్లు ఇస్తారు. అంటే ఎకరానికి 1250 గజాలు ఇస్తారు కదా! సిఆర్‌డిఏ వాళ్ళు. అది వచ్చిద్దండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నాకు ఫోన్ చేయండి ఫ్రెండ్స్. ఇది కొంచెం రీజనబుల్ రేట్‌లోనే వచ్చిద్ది మీకు. ఫోన్ చేస్తే రేటు చెప్తాను. దీని గురించి ఇది ఫ్రెండ్స్. ఉంటానండి. బాయ్ ఫ్రెండ్స్.